మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం శ్రీ శక్తి ప్రారంభం సందర్భంగా విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అవునంటే చేతులెత్తి చెప్పండి అవునని. దీనికి కారణం మీరు ఒక్కసారి ఆలోచిస్తే, నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏగా కూటమి ఏర్పాటు చేశాం. ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, బేషరతుగా పొత్తుంటుందని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని ఆలోచించుకుని 3 పార్టీలు కూడా మేము ఒకే మాట చెప్పాం, రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. మీరందరూ కూడా 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. నేను అడుగుతున్నా ఇక్కడే వాళ్ళని, 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా నవ్వారమ్మా మీరని అడుగుతున్నా. ఇంట్లో అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్డు మీదకి వస్తే తిరిగి ఇంటికి పోతామని భరోసా మీకుందా అని అడుగుతున్నా. ఈ రోజు హామీ ఇస్తున్నా, నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా. మీరు నిర్భయంగా ఉండొచ్చు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, నాకు మీ మీద ఎక్కడా లేని అభిమానం ఇప్పుడు కాదు, 30 ఏళ్ల నుంచి ఇదే పని చేస్తున్నా. నేను మీటింగుల్లో చెప్పేవాడిని, ఆడబిడ్డల పరిస్థితి చూస్తే చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన తల్లి తండ్రి కూడా వీక్ష చూపించేవారు. మగపిల్లలైతే చదివించేవాళ్ళు, ఆడపిల్లలైతే పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపించేసేవారు. పెద్ద అయిన తర్వాత భర్త పెత్తనం, సినిమాకు పోవాలన్నా లేకుంటే సరదాగా ఒక షాపింగ్కి పోవాలన్నా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. భర్తకు మాత్రం పర్మిషన్ లేదు, భార్యకు మాత్రం పర్మిషన్ కావాలి. ఆ తర్వాత మీరు ఆలోచిస్తే, మీ కడుపులో పుట్టిన మీ బిడ్డలు పెద్ద అయిన తర్వాత నీకేంది తెలియదులే, నువ్వు వంటింట్లో ఉండు అని చెప్పేవారు. అప్పుడు నా ఆలోచనే డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి, మా ఆడబిడ్డలు తెలివితేటల్లో అందరికంటే ఎక్కువ. ఒక విధంగా చెప్పాలంటే, ఈరోజు మీరు ఆర్టీసీ బస్సుల్లో చూస్తున్నారు, నేను ఆ రోజు ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టాను, 33% పెట్టాను. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు, డ్రైవర్లు కూడా రిజర్వేషన్లు పెట్టాను. నా ప్రయత్నం ఫలించింది. కండక్టర్లు మాత్రం వచ్చారు, డ్రైవర్లు మాత్రం రాలేదు. తొందరలో ఆర్టీసీలో డ్రైవర్లుగా కూడా మా ఆడబిడ్డలు వచ్చే పరిస్థితి వస్తుంది. తొందరలోనే ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి, స్టీరింగ్ దగ్గర కూర్చుంటే ఆటోమేటిక్ గా డ్రైవింగ్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మా ఆడబిడ్డలు పైకి వచ్చే అవకాశం వస్తుంది. ఆ రోజు నేను డాక్రా సంఘాలు పెట్టి అనేక విషయాలు మీకు నేర్పించాను. ఆఫీస్కి ఎట్టబోవాలో చెప్పాను, ఆదాయాన్ని ఎట్ట పెంచుకోవాలో చెప్పాను. మీరు రూపాయి పొదుపు చేయండి, నేను రూపాయి ఇస్తానని పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. మీరు ఫైల్స్ తీసుకెళ్తా ఉంటే మగవాళ్ళు ఎగతాళి చేశారు ఆ రోజు. కానీ ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రతి ఒక్క కుటుంబంలో ఆ కుటుంబానికి ఆర్థిక ఆసరాగా తయారైంది నా తెలుగింటి ఆడబిడ్డలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. సుదీర్ఘ ప్రయాణం మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో మనం గుర్తుపెట్టుకోవాలి, ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆడబిడ్డలు చదువుకోవాలని మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఆడబిడ్డలకు కూడా రాజకీయాల్లో ప్రవేశం రావాలని స్థానిక సంస్థల్లో
9% రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ 33% ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టారు. అది ఈరోజు మనం సాధించిన విజయం. దీనికి మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను అడుగుతున్నా ఈ కుండే వాళ్ళందరినీ 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇచ్చాం. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు మీరు చూస్తే 5 ఏళ్లు పట్టింది 2000 నుంచి 3000 చేయడానికి. నేను వస్తానే ఒకే మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి ఇస్తానని. పింఛన ఏప్రిల్ నుంచి ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 64 లక్షల మందికి ఇస్తున్నాం. ఇంకో పక్కన ఆడబిడ్డలున్నారు, తల్లికి వందనం మొన్నే ఇచ్చా. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. ఇచ్చుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏదో రాజకీయాల్లో మంచి ప్రభుత్వాన్ని అన్ని పనులు చేసినప్పుడు మాకు ప్రచారం చేసే బాధ్యత ప్రజలే తీసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మీ భవిష్యత్తుకు నాంది పలకాలన్నా, కంటిన్యూగా మంచి పనులు జరగాలన్నా ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యం కూడా చాలా అవసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అన్నదాత సుఖీభవ పథకం వచ్చిందా లేదా అని ఆడబిడ్డలు అడుగుతున్నా. మీ ఇంట్లో మగవాళ్ళకి అన్నదాత సుఖీభవ కింద కేంద్రం 2,000, మనం 5,000, 47 లక్షల మందికి 7,000 రూపాయలు చొప్పునేశాం. దీపం నేనే ఇచ్చా. వంట గ్యాస్ సిలిండర్లు మా తల్లిని చూసేవాణ్ణి. వంటింటికి పోతే, వంట రూములోకి పోతే బయట వస్తే కళ్ళల్లో నీళ్లు వచ్చేటివి. రోజంతా వంటగదిలో గడిపేవాళ్ళు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, నా తల్లి పడిన కష్టం నా ఆడబిడ్డలు కష్టపడకూడదని మొట్టమొదటిసారిగా దేశంలో దీపం కార్యక్రమం ప్రవేశపెట్టిన పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. అవునా కాదా అని అడుగుతున్నా. ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీ పిల్లలకు ఇప్పుడే బస్సు ఎక్కాం. బస్సులో నేను ఒక 10 మందితో మాట్లాడాను. 10 మందితో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు, మాధవ్ గారు మాట్లాడాం. అందరూ ఒకటే ఆనందంగా ఉన్నారు. ఈరోజు మాకు 1,500 నుంచి 2,000 రూపాయలు నెలకు భారం తగ్గుతా ఉంది, ఖర్చు తగ్గుతా ఉందని ఆడబిడ్డలు ఆనందపడే పరిస్థితికి వచ్చారు. అది ఈరోజు స్త్రీ శక్తి పథకం వల్ల లాభం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మెగా డిఎస్సీ పెట్టాం. 16,347 ఉద్యోగాలు ఈ మంత్ ఎండ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా చేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికీ మిమ్మల్ని అందరినీ వేధిస్తున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం. మీరు ఎవరన్నా ఇక్కడికి వస్తే పని చేసుకుని అన్నా క్యాంటీన్లో భోంచేసి బస్సు ఎక్కి 1 పైసా ఖర్చు లేకుండా సురక్షితంగా ఇంటికెళ్లే ఏర్పాటు చేశాం. ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా నేను సంతకాలు చేశాను. అదే సమయంలో సూపర్ 6 అంతా కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేశాం. ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను, కొంతమంది కావాలని అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు.
ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అడిగారు, సార్ ఇవన్నీ సాధ్యమా అన్నారు. నేను ఒకటే చెప్పాను, తప్పకుండా మనసుంటే సాధ్యం, మన ఆడబిడ్డలకు ఇవ్వాలి, ఇచ్చి తీరతానని ఆ రోజు చెప్పాను, మాట నిలబెట్టుకున్నామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, వీటిలో ఏ బస్సు ఎక్కినా, ఎంత దూరం వెళ్ళినా, జిల్లాలు మారినా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. 11,449 బస్సుల్లో 8,458 బస్సులు మీకోసం, స్త్రీశక్తి కోసం కేటాయించాం. ప్రతి తల్లి అత్తింటిలోని తన కూతుర్ని ఉచిత బస్సులో వెళ్లి చూసి తిరిగి రావచ్చు. పైసా ఖర్చు లేదు. ప్రతి కోడలు అత్తతో కలిసి ఉచిత బస్సులో మార్కెట్కి పోయి సరుకులు కొనుక్కొని ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ప్రతి మహిళ, ప్రతి యువతి ఉద్యోగానికి, విధులకు ₹1 ఖర్చు పెట్టకుండా అదనంగా డబ్బులు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది. వృద్ధుల హాయిగా దేవాలయాలు, శ్రీకాకుళం నుంచి మంత్రాలయం వరకు, శ్రీశైలం వరకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు. పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోవచ్చు. చిరు వ్యాపారులు, మీ ఉత్పత్తులను చూశాను. కొంతమంది నాకు చెప్పారు, మేము చేపలు అమ్ముకుంటున్నాం, విజయవాడ నుంచి కొన్ని వస్తువులు తీసుకుపోయి అమ్ముతున్నాం, ఈరోజు మాకైతే రోజుకు ₹100 బస్ ఛార్జీలు అవుతాయి, అది మిగులుతుందని వాళ్ళు చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగింది. నరేగా పనులకు వెళ్ళేవాళ్ళు, కూలీ పనులకు వెళ్ళేవాళ్ళు ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళి మీరు పనిచేసి మళ్ళీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 2,62,00,000 మంది మహిళలకి లబ్ధి చేకూరే ఏకైక కార్యక్రమం ఈ యొక్క స్త్రీశక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి డబ్బులు అవుతాయి, పర్వాలేదు, మీ ఆశీస్సులు ఉన్నాయి. మీ ఆశీస్సులున్నంత వరకు కొండనైనా బద్దలు చేసే శక్తి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. వెనక్కి తిరిగి చూసే సమస్య లేదు. దూసుకెళ్తాం తప్ప వెనక్కి చూడమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కొన్ని చూస్తే బస్సులు మేము గుర్తింపు కోసం ఎంతమంది వచ్చారో లెక్కేసుకోవడం కోసం బోర్డింగ్ పాయింట్ నుంచి గమ్యం వరకు ఎంత దూరం వెళ్తారో జీరో టికెట్ కింద దీన్ని అందరికీ ఇష్యూ చేస్తున్నాం. ₹1 కూడా ఎక్కడ పే చేయొద్దండి. చాలా స్పష్టంగా ఉండండి. ఇది ఒక అన్నగా మేమిచ్చే మీకు ఒక వరం, ఒక కానుకని మరొక్కసారి నా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో నేను కొన్ని సీట్లు మీకు రిజర్వ్ చేసి పెట్టాను. ఈరోజు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు జీరో ఫేర్ టికెట్ మీరు ఎక్కడికక్కడ వాళ్ళు ఇస్తారు, మీకు ఒక అవగాహన వస్తుంది. అది తీసుకొని మీ ఆధార్ నెంబర్ కానీ అథెంటికేషన్ కోసం ఏ నెంబర్ ఇచ్చినా అది సరిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు ఆసుపత్రికి పోయేవాళ్ళు కానీ, స్కూళ్ళకు పోయేవాళ్ళకి కానీ, కాలేజీలకు పోయేవాళ్ళకి కానీ, ప్రభుత్వ కార్యాలయాలకు పోయేవాళ్ళకి కానీ, మార్కెట్ కోసం పట్టణాలకు వెళ్ళే వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈరోజు అన్ని ప్రికాషన్లు తీసుకున్నాం. ఎందుకంటే ఉండే బస్సులన్నీ కూడా
ఆపరేషన్లో పెట్టాం. అన్ని బస్సుల్ని కండిషన్లో ఉంచాం. అదే సమయంలో 4-5 రివ్యూ మీటింగులు కూడా పెట్టి డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేశాం. ఎక్కడ ఏ బస్సు నిలవడానికి వీలు లేదు. ఒకవేళ ఎక్కడన్నా ఇది వస్తే ఇమ్మీడియట్ గా రిపేర్ చేయడానికి కూడా పర్యవేక్షణ కోసం మనుషులు పెట్టాం. బస్సులన్నిటికీ ఎక్కడ బయలుదేరుతుంది, ఎక్కడుంది, ఇవన్నీ కూడా మీ సెల్ ఫోన్లోనే మీరు చూసుకునే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రియల్ టైం ట్రాకింగ్ సిస్టమ్ కూడా తీసుకొచ్చాం. దీనివల్ల ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేస్తామని కూడా హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన 129 డిపోలు ఉన్నాయి, 423 బస్ స్టేషన్లు ఉన్నాయి, 4 జోనల్ వర్క్షాపులు ఉన్నాయి. అన్ని వ్యవస్థలను బలోపేతం చేశాం. నేను ఒకటే ఆర్టీసీ సిబ్బందికి మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేస్తున్నా. మా ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. ఇబ్బందులు లేకుండా నడిపే బాధ్యత మీదని మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.